మూవీస్ చూస్తూ ఉంటారా? చాలా మ్యామ్. అవునా? చాలా. ప్రిలిమ్స్ ముందు, మెయిన్స్ ముందు, ఇంటర్వ్యూకి ముందు సినిమాలు చూసిన ఇంటర్వ్యూకి ముందు వారం రోజుల్లో 5 మూవీస్ చూశాను. అమ్మ బంగారమే. బిగ్ మూవీ ఫ్యాన్. ఏం సినిమాలు చూసారు రీసెంట్ గా? అంటే ఇప్పుడు విరూపాక్ష రిలీజ్ అయ్యిండే మ్యామ్ ఇంటర్వ్యూ ముందు. సో ఐ వాజ్ వాచింగ్ దట్ అండ్ దెర్ వాజ్ కపుల్ ఆఫ్ అదర్ ఇంగ్లీష్ మూవీస్ రిలీజ్ అయ్యిండే ఆ టైంలో. ఓకే. అవి బాగా చూసాను. సో చూసి రిలాక్స్ అయ్యి వెళ్ళారు ప్రశాంతంగా. అట్లీస్ట్ థాట్స్ డైవర్ట్ అయిపోతాయి మ్యామ్. ఇట్స్ లైక్ కొంచెంసేపు ఇంటర్వ్యూ గురించి పక్కన పెట్టేసి మూవీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. అవును. సో ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ అస్. ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్కి ఇది కూడా ఒకటి టెన్షన్ ఉంటుంది. నేను కోట్ బేస్కి వెళ్ళాలా, లేదంటే నార్మల్ ఫార్మల్లో వెళ్ళాలా, ఇన్షర్ట్ చేయాలా, అవుట్ షర్ట్ వేయచ్చా, ఏ కలర్ వేయాలి? సో మీరు ఎలా జస్టిఫై చేసుకున్నారు? ఎందుకంటే 2 ఇంటర్వ్యూలు అటెండ్ చేశారు. నాకు లాస్ట్ టైం ఇంటర్వ్యూ అప్పుడు నేను ఒక్కనే వెళ్ళాను మ్యామ్. అంటే ఇక్కడ నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ కంటే 2-3 days ముందు వచ్చారు. సో అప్పుడు పేరెంట్స్ చూసుకున్నారు అండ్ దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. బట్ ఎంత కాదన్నా కానీ పేరెంట్స్కి ఆ బ్యూరోక్రసీ లెవెల్లో వాట్ దే ఎక్స్పెక్ట్ అన్న దానికి డెఫినెట్లీ వాళ్ళకి అంత ఐడియా ఉండదు. సో ఈసారి ఐ స్టేడ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ ఆర్ గివింగ్ ది ఇంటర్వ్యూ కంప్లీట్గా. సో నేను ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నాతో పాటు ఇంకో 4 ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ అయిపోయాయి ఇంటర్వ్యూస్. సో డ్యూరింగ్ మై డే ఆఫ్ ఇంటర్వ్యూ దే కంప్లీట్లీ టుక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. డ్రెస్ ఇలా ఉంది, ఇది వేసుకొచ్చి సరిపోద్ది, ఫుడ్ కూడా వాళ్ళే ఆర్డర్ చేయడం. ఐ వాజ్ జస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో అది చేసుకుంటూ వెళ్ళిపోయారు రోజంతా. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఇంటర్వ్యూ ఫ్రెండ్స్, పవన్ అన్న ఎస్పెషల్లీ. పవన్ అన్న, డాక్టర్ నరేష్ అని ఉన్నారు. హీస్ ఎ గ్రూప్ 1 ఆఫీసర్ ఇన్ ఏపీ. అండ్ దేర్ వన్ మోర్ ఫ్రెండ్ భార్గవ్ కూడా ఈ ఇయర్ 772 ర్యాంక్ వచ్చింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ దేర్ వన్ మోర్ ఫ్రెండ్ ఐశ్వర్య అని. షీ ఆల్సో హెల్ప్ మీ అ లాట్. ఓకే ఓకే. ఆవిడ అచీవ్ చేశారండి ఐశ్వర్య గారు? షీ ఈస్ గివింగ్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ మ్యామ్ ఇంకో 2 weeksలో. షీ ఈస్ ఆల్సో ఏ గ్రూప్ 1 ఆఫీసర్ ఇన్ ఏపీ. సో లక్కీగా వీళ్ళందరూ ఆల్రెడీ ఉండడం వల్ల ఇట్ హెల్ప్ మీ అవుట్. వాళ్ళంతా సిటీలో ఉన్నారా ఇప్పుడు రైట్ నౌ? దే ఆర్ ఇన్ అశోక్ నగర్ మ్యామ్. ఓకే ఓకే. రైట్. సో ఆల్ ఓవర్గా ఈ యూపీఎస్సీ జర్నీ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? ఏం కావాలి యూపీఎస్సీకి? That's a $1 billion question, ma'am. UPSC ఏం కావాలి? I still don't know. I literally don't know. Okay. But I can say one thing. UPSC will keep you grounded. ఇదైతే పక్కా. అంటే కొంచెం అండర్ కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళని వాళ్ళకి సక్సెస్ చూపించి ఇట్ విల్ గెట్ ఆన్ టు దట్ కాన్ఫిడెంట్ ప్లాట్ఫామ్. ఓవర్ కాన్ఫిడెంట్ పీపుల్ లేకపోతే ఇట్స్ లైక్ ఫెయిల్యూర్సే రావు, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అనే వాళ్ళకి ఫెయిల్యూర్స్ చూపించి ఇట్ విల్ అగైన్ బ్రింగ్ బ్యాక్ దెమ్ టు దట్ గ్రౌండ్. సో సక్సెస్ని ఫెయిల్యూర్ని ఈక్వల్గా ట్రీట్ చేసే యాటిట్యూడ్ అయితే డెఫినెట్గా నాకు ఇంకల్కేట్ చేసింది యూపీఎస్సీని అయితే. ఐ క్యాన్ వౌచ్ ఫర్ ఇట్ మ్యామ్ కంప్లీట్గా. రైట్. ఇప్పుడు ప్రిలిమ్స్ మొన్న అయింది, నెక్స్ట్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఆస్పిరెంట్స్ అందరూ. ఈ సందర్భంగా మీరు ఆస్పిరెంట్స్ అందరికీ కొన్ని టిప్స్ కానీ చెప్పాలనుకున్న కొన్ని చెప్పగలుగుతారు? ఫస్ట్ టిప్ మ్యామ్, రిజల్ట్ కోసం వెయిట్ చేయకండి ప్రిలిమ్స్ రిజల్ట్ దాకా. ఇట్ మైట్ టేక్ అనదర్ 20-25 days టు కమ్. సో రిజల్ట్ గురించి ఆలోచించకండి, స్టార్ట్ యర్ మెయిన్స్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ. దట్స్ మై ఫస్ట్ సజెషన్. సెకండ్ థింగ్, ఆప్షనల్ని జనరల్ స్టడీస్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చేయండి. డోంట్ గెట్ టిల్టెడ్ ఆన్ టు వన్ సబ్జెక్ట్. అంటే మా మ్యాథ్స్ కాబట్టి మాకు ఆప్షన్ లేదు, బట్ అదర్ ఆప్షనల్ స్టూడెంట్స్ ఐ వుడ్ సే బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దెమ్. మూడోది, గివ్ టెస్ట్ సిరీస్, యాజ్ మెనీ టెస్ట్ యాజ్ పాసిబుల్. దిస్ కెన్ ఇన్కల్కేట్ టైం మేనేజ్మెంట్. మెయిన్స్ రాయడానికి చాలా హెల్ప్ అవుతుంది, దట్ స్పీడ్ కానీ లేకపోతే ద వే వి స్ట్రక్చర్ అవర్ ఆన్సర్స్ కానీ. మా ఫ్రెండ్ ప్రణవ్, హీ రోట్ అరౌండ్ 45 tests 100 days spanలో. హీ గేవ్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ టెస్ట్. రైట్. సో దట్ యాక్చువల్లీ మ్యామ్ అచీవ్ చేశారా? యా, 60th ర్యాంక్ వచ్చింది ఇయర్ తనకి. సో ఆ టెస్ట్ రాయడం అన్నది ఇట్ హెల్ప్ మీ అలాట్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ హెల్ప్ అదర్ ఆస్పిరెంట్స్ ఆల్సో వెరీ వెరీ ఇమ్మెన్స్లీ. అండ్ ద ఫోర్త్ థింగ్, కీప్ ఆన్ రివైజింగ్ థింగ్స్. కొత్త ఏరియాస్లోకి వెళ్ళకుండా మీరు ఏదైతే నోట్స్ తయారు చేశారో లేకపోతే కరెంట్ అఫైర్స్ ఏదైతే నడుస్తుందో, పిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దమ్ అండ్ దెన్ కీప్ ఆన్ రివైజ్ దమ్. ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్లో ఆ పాయింట్స్ రిట్రీవల్ ఇందాక మనం ఏదైతే అనుకుంటున్నామో ఇట్ లైక్ ఫాస్ట్ గుర్తు రావాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ టైమ్ యూ స్పెండ్ ఆన్ అవర్ రివిజన్. సో జస్ట్ కీప్ ఆన్ రివైజింగ్ థింగ్స్ అండ్ దెన్ యూ ఆర్ గుడ్ టు గో. అవును, మీరు యూపీఎస్సీ కన్నా ముందు జాబ్ ఏదైనా చేసి మానేసి ఇక్కడ ఇటువైపు వచ్చారా? జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి మ్యామ్. యాక్చువల్లీ ఒక కంపెనీలో జాబ్ వస్తే ఫస్ట్ 7 days 5-star హోటల్ అకామిడేషన్ అన్నారు. సో ఆ 5-star హోటల్ అకామిడేషన్ 7 days ఉండేసి రేపటి నుంచి మీరు షిఫ్ట్ అయిపోవాలి అని అంటే రెసిగ్నేషన్ లెటర్ రాసేసి I came and came out. So 7 days. No, I don't know if you can call it as a job experience, but that is what has happened. ఓకే, సో స్వీట్. నిజంగా ఉన్నదన్నట్టు చెప్పడం. నిజంగా ఇంటర్వ్యూస్లో చాలామంది అంటారు ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్పరెంట్గా నిజం మాట్లాడేయండి అని అంటారు. కానీ కొంతమంది అంటారు అది నాకు బాగా అలవాటు అని చెప్పి ఒక అబద్ధం పడేస్తే సరిపోతుంది అని అంటారు. మీ వరకు మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పటికి 2 ఇంటర్వ్యూలు అటెండ్ చేశారు. మేబీ నెక్స్ట్ ఇంకొక ఇయర్ కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్తారని గెస్ చేస్తున్నాను నేను డెఫినెట్గా.
సో మీ ఎక్స్పీరియన్స్లో ఇంటర్వ్యూలో ఎలా ఉండాల్సిన అవసరం ఉందంటారు? మ్యామ్ దీంట్లో యాక్చువల్లీ సిలబస్ డాక్యుమెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ గైడ్ లాగా యాక్ట్ చేస్తుంది మ్యామ్. జస్ట్ ఇంటర్వ్యూకి సిలబస్ ఇచ్చారు. దిస్ జనరలీ డజంట్ హ్యాపెన్. ఓ యూపీఎస్లో ఇంటర్వ్యూకి సిలబస్ ఉంది. అవునా? ఎస్. సో ఆ ఇంటర్వ్యూ సిలబస్ దర్ లైక్ సమ్ కీ థింగ్స్ మెన్షన్. సోషల్ స్కిల్స్ ఉండాలి పర్సన్కి, బ్యాలెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపైన అవగాహన ఉండాలి. ఒక కపుల్ ఆఫ్ పాయింట్స్ మెన్షన్ చేశారు. అండ్ చాలా యూపీఎస్సీలో పనిచేసిన బోర్డ్ మెంబర్స్ కూడా వేరియస్ గవర్నమెంట్ కమిటీస్ దే అవుట్లైన్ దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది క్యాండిడేట్ అని. సో వన్స్ యూ కెన్ గో త్రూ దట్ సిలబస్, ప్రిపరేషన్ని ఆ పాయింట్స్ ఆ కోణంలో అలైన్ చేస్తే ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ డే. అంటే అక్కడ మనకు ఇంటర్వ్యూ చేసే వాళ్ళ మూడ్ ఎలా ఉంది, మన మూడ్ ఎలా ఉంది, భగవంతుడు ఏం రాశాడు అన్నది అంతా సెకండరీ. బట్ ప్రిపరేషన్కి వచ్చేసరికి యూ హ్యావ్ టు ఫాలో దట్ సిలబస్ అండ్ దెన్ లీవ్ రెస్ట్ టు ది గాడ్. ఏది అవుతుంది అవుతుంది. ఇంకా ఇందాక మీరు మీ ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అప్పుడు కొన్ని స్మార్ట్ వర్క్ ఎలా చెప్పారో, సో మెయిన్స్కి కూడా అలాంటి స్మార్ట్ వర్క్ ఏమైనా మీరు గుర్తించింది ఏమైనా ఉందా? ఇట్ వాజ్ మోర్ లైక్ ఇన్ఫర్మేషన్ ఎలా ట్వీక్ చేయాలి అని నేర్పించారనమాట రాంబయ్య నాకు. సో కొంచెం స్ట్రక్చరింగ్లో కొంచెం మిస్మేనేజ్మెంట్ ఉండింది. వాజ్ నాట్ ఏబుల్ టు ప్రెజెంట్ మై ఇన్ఫర్మేషన్ టు ద లెవెల్ దట్ యూపీఎస్సీ వాజ్ ఎక్స్పెక్టింగ్. సో దాన్ని అన్న కన్సిక్యూటివ్ ఆల్రెడీ అప్పటికే 4 మెయిన్స్ ఇచ్చున్నారు. హీ స్కోర్డ్ అరౌండ్ 400+. మై స్కోర్ వాజ్ అరౌండ్ 300 2 మెయిన్స్లో. సో అన్న ఏదైతే అన్నకి వర్కౌట్ అయిందో స్టైల్ జస్ట్ అడాప్టెడ్ టు దట్ స్టైల్. అన్న థింకింగ్ ప్రాసెస్ని రియలైజ్ చేయడానికి బాగా ట్రై చేశారనమాట. క్వశ్చన్ని బ్రేక్ డౌన్ చేస్తూ చూడు ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఇలా అడిగారు, ఇదే క్వశ్చన్ ఇలా అడిగితే మనం ఆన్సర్ ఎలా ట్వీక్ చేస్తాం, కంటెంట్ అదే ఉంటుంది. యూ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ ఇలా అడిగితే ఆన్సర్ ఎలా ఉండాలి, ఇంకో మార్చ్ అడిగితే దానికి ఆన్సర్ ఎలా ఉండాలి. సో హీ ట్రై టు స్ట్రీమ్ లైన్ దట్ థింకింగ్ ప్రాసెస్ చాలా చాలా స్ట్రాంగ్గా. సో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎక్కువ టెస్ట్ రాయడానికి ఉంటే కూడా ఐ డిస్కస్ మోర్ క్వశ్చన్స్ విత్ హిమ్. లాస్ట్ టైం అరౌండ్ 80 daysలో ఐ డిస్కస్డ్ అరౌండ్ 500 క్వశ్చన్స్ విత్ హిమ్. సో నేను అన్న కూడా నాతో మెయిన్స్ ఇచ్చేవారు. సో ఎగ్జామ్ అయిపోయింది, వీఆర్ డిస్కసింగ్ అనమాట. అన్న మొత్తం ఆప్షన్లే చూసుకున్నావు, జనరల్ స్టడీస్ చేయలేదు అంటే, అది ఏదైతే 500 క్వశ్చన్స్ డిస్కస్ చేసామో దట్ ఈస్ గుడ్ ఎనఫ్ టు గో టు ది ఎగ్జామ్. నాది అయిపోయింది జనరల్ స్టడీస్ రివిజన్ నీతో డిస్కస్ చేయడం వల్ల అని చెప్పి అన్న కూడా అన్నారు. సో ఇట్స్ లైక్ రిపిటేటివ్గా అనలైజ్ చేయడం క్వశ్చన్స్ని అండ్ దెన్ బ్రెయిన్ స్టార్మింగ్ ఆన్ దస్ క్వశ్చన్స్ అనేది చాలా హెల్ప్ అయిపోయింది మాకు.